సో హాయ్ గైస్, దిస్ ఇస్ అనాసి ఆకాష్ అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇది మన ఫస్ట్ వీడియో. బట్ ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి బికాస్ ఐఎమ్ స్టార్టింగ్ ఏ సిరీస్. ఇక్కడ సిరీస్ పాయింట్ ఏంటిదంటే ఇప్పటి నుంచి మీకు లాస్ట్ 24 అవర్స్లో అంటే బిజినెస్ ఫీల్డ్లో, టెక్నాలజీ ఫీల్డ్లో అండ్ మన ఇండియన్ స్టార్టప్ ఎకనామీలో లేదంటే మొత్తానికైతే టెక్నాలజీ సెక్టార్లో ఏదైతే పెద్ద విషయం ఉందో, ఏదైతే పెద్ద కాంట్రవర్సీ ఆర్ ఏదైతే మీరు ఒక 5 minutesలో ఒక 10 minutesలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందో అలాంటి వీడియోస్ డైలీ ప్లాన్ చేస్తున్నా. ఐ నో ఇట్ ఈస్ కంప్లీట్లీ వియర్డ్. ఐ మీన్ లైక్ ఫస్ట్ వీడియో బ్రో, అందుకే కొంచెం ఇట్లా లైక్ దే ఆర్ మెనీ థింగ్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. బట్ ఒక ప్రాపర్గా ఇప్పటి నుంచి వెళ్ళి 5 to 10 minutesలో లాస్ట్ 24 అవర్స్లో తెలిసిన పెద్ద న్యూస్ ఏంటిది అండ్ మీరు ఒకవేళ కార్పొరేట్లో వర్క్ చేస్తున్నారు లేదంటే మీరు స్టూడెంట్స్ అయినా కానీ మీకు ఇది యూస్ఫుల్. ఇట్లాంటి టాపిక్ మీద డైలీ వీడియోస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే ది ఏఐ బబుల్. ఐ మీన్ ది ఏఐ లే ఆఫ్ బబుల్. సో లాస్ట్ 3 years నుంచి అనుకుంటా దాదాపు 1,60,000 పీపుల్ అంటే 1,60,000 మంది కార్పొరేట్ ఇండస్ట్రీ నుంచి లే ఆఫ్ అయ్యారు, అంటే జాబ్ పోయింది. అండ్ దీనికి మన ఏఐ కంపెనీస్ లేదంటే పెద్ద కంపెనీస్ ఏదైనా కానీ లైక్ ఇప్పుడు గూగుల్ అయినా కానీ, మైక్రోసాఫ్ట్ అయినా కానీ, టీసీఎస్ అయినా కానీ ఒక రీజన్ చెప్పింది. ఏంటిదంటే దట్ వీఆర్ యూజింగ్ ఏఐ. అంటే చెప్పుడుతో అందరూ ఓకే అన్నట్టు చేసారు. అంటే ఆ టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్ వచ్చి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలనుకుంటున్నాం, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తాం కాబట్టి మిమ్మల్ని తీసేస్తాం బ్రో మేము అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఓకే మీరు చేసుకోరు అన్నట్టు పెట్టారు. బట్ ఇప్పుడు అమెరికాలో కొంచెం తిక్కోలు కదా మనకు, అంటే దాని గురించి కూడా రీసెర్చ్ చేద్దామని స్టార్ట్ చేసి ఒక రీసెర్చ్ కనిపెట్టారు. ఒక రీసెర్చ్ బయటకు వచ్చింది. అది ఎకనామిస్టులు, ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కలిసి ఆ రీసెర్చ్ చేశారు అన్నట్టు. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే బక్రగాళ్ళు అయ్యారు బ్రో అందరు కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరు 1,60,000 మంది. అంటే 1,60,000 మంది కాదు, బట్ అందులో సగం మంది, అందులో దాదాపు మెజారిటీ % మంది బక్రగాళ్ళు అయ్యారు. ఎందుకు అంటే ఈ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఐటీ ఫర్మ్స్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి లాసెస్ ఫేస్ చేస్తారు. అంటే మేజర్ లాసెస్ కాదు కానీ వీళ్ళకు అంటే ఇంత మాస్ హైరింగ్ చేశారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీస్ ఉన్నాయి, రా 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 అన్నట్టు తీసుకోవద్దు. నీకు డిగ్రీ సర్టిఫికేట్ అయిపోయిందా, బీటెక్ సర్టిఫికేట్ అయిపోయిందా, నేను నేర్పిస్తాపా అన్నట్టు తీసుకుపోయారు. బట్ ఇప్పుడు వాళ్ళ గ్లోబల్ క్లయింట్స్ నాకు ఏఐ వాడు అని అంటారు. లేదంటే ఏఐ ప్రాబ్లమే కాదు, వాళ్ళు ఏదో ఒక రకంగా లాసెస్ ఫేస్ చేస్తారు. సో ఆ లాసెస్ని కవర్ చేయాలంటే ఎంప్లాయీస్ని పీకేయాలి. ఇప్పుడు సడన్గా మేము లాసెస్ చేస్తాను మిమ్మల్ని తీసేద్దాం అంటే స్టాక్స్ కిందకి పోతాయి. అంటే నమ్మకం పోతారు, ఈ లాసెస్ ఫేస్ చేస్తారట, మన స్టాక్ ఇన్ నుంచి అవసరం, మన పైసలు నుంచి అవసరం అని పబ్లిక్లో ఒక టైప్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ అవుతుంది, ఒక టైప్ ఆఫ్ థింగ్ క్రియేట్ అయ్యి వాళ్ళు మొత్తం స్టాక్స్ అన్ని కింద పడిపోతాయి. కాబట్టి వీళ్ళకి అస్త్రం వాడిర్రు, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తాను మేము కాబట్టి లే ఆఫ్ చేస్తాం అనేది వాడిర్రు. సో ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద రీసెర్చెస్ అన్ని చేసి వీళ్ళు బయట పెట్టిన మ్యాటర్ ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ కంపెనీని మెయింటైన్ చేయడానికి, ఆ కాస్ట్ని కడిగేయడానికి ఎంప్లాయీస్ని పీకేసారు. అంటే ఈ 1,60,000 అందరూ అంటలేదు, చాలా కంపెనీస్ చేస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాయి. బట్ మెజారిటీ కంపెనీస్ లైక్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ కంపెనీస్ ఇందువల్లనే తీసేసినాయి. దట్ దే వాంట్ టు లైక్ ఇది ఒక పిఆర్ ఇష్యూ అన్నట్టు. సింపుల్ చెప్పాలంటే ఒక పిఆర్ ఇష్యూ. బయటకు వచ్చి డైరెక్ట్ మాత్రం లాస్ అయితే మాత్రం అయితే లేదు బ్రో అంటే మీతో అయితే లేదా, మీకు మీద అంత సీన్ లేదా అన్నట్టు మొత్తం ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది, స్టాక్స్ కిందికి పడిపోతాయి, పైసలు లాస్ అవుతారు. కాబట్టి ఒక మేము అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొస్తాం కాబట్టి మిమ్మల్ని అందరూ చూస్తుంటే నమ్ముతారు ప్రజలందరూ, మనం అందరం కూడా బక్రగాలేం అంటే దాదాపు అన్నట్టు కాదు. బట్ దెర్ ఇస్ ఎ లార్జ్ పోర్షన్ ఆఫ్ లే ఆఫ్స్ హ్యాపెండ్ డ్యూ టు పిఆర్ ఇష్యూ. అండ్ 1,60,000 మందిలో ఎంతమంది అని క్లారిటీగా చెప్పలేదు. బట్ పెద్ద కంపెనీస్ కూడా ఇదే ప్యాటర్న్ని ఫాలో అయినాయి. ఇప్పుడు అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్స్, అమెరికన్ ఎకనామిస్టులు అందరూ ఇది లైక్ ఈ రీసెర్చ్ చేసి బయట పెట్టారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్, కామెంట్. అండ్ లైక్ ఐ నో లైక్ ఒక స్క్రిప్ట్ లేదు, ఒకటి ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఫిగర్ అవుట్ థింగ్స్ ఇన్ మై మైండ్. లైక్ డెఫినెట్లీ చెప్తాను బ్రో, మీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందా, మీకు టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ డైలీ వీడియోస్ ఇన్ తెలుగు. మన తెలుగులో స్పేస్లో టెక్నాలజీ మీద, మెయిన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డైలీ అప్డేట్స్ ఏమొస్తాయి అనేది ఎవరు తీస్తలేరు. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. బట్ I just like this is my first video, so like కొంచెం మైండ్లో అటు ఇటు అవుతుంది. I want to like figure out something. Follow me on Instagram and comment your valid opinion on this. I will see you in the next video.